యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. కీర్తన గ్రంథం 104:4లో వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగా చేసుకుని వాడుకునే దేవుడు యేసయ్య. ఆనాడు ఏలియా కాలంలో ఒక రాజుతో ఇలాగూ చెప్పు అని రాజు యొక్క సేవకులతో మాట్లాడాడు. నువ్వు ఇజ్రాయేలీలో దేవుడు అనేవాడు ఉన్నాడని నీకు కనీస జ్ఞానం లేకుండా నువ్వు శకునం చెప్పించుకోవడానికి ఎందుకు బయలుదేవరి దగ్గర నీ సేవకులు పంపుతున్నావు? నువ్వు ఎక్కిన మంచం దిక్కకుండా చచ్చిపోతావని చెప్పమన్నాడు. అక్కడ ఏలియా ఒక సామాన్యుడు, ప్రవక్త. సామాన్యుడిగా ఉన్నప్పటికీ ప్రవక్త అతను. కానీ అతడు రాజుల్ని ఢీకొట్టాడు, అలాగే అహాబును కూడా ఢీకొట్టాడు. అలా చూసుకుంటూ వెళ్తే బైబిల్ గ్రంథంలో ప్రవక్తలు ఉన్నారు, ఆయన సేవకులు, అపోస్తులు కూడా. గాలి ఎక్కడి నుండి వచ్చినా ఎక్కడికి వెళ్ళినో నీకు తెలియదు. నువ్వు దాని శబ్దాన్ని వింటవే కానీ అది ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడికి వెళ్తుందో నువ్వు కనిపెట్టలేవని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే ఆయన సేవకులు దేవుడు అగ్ని జ్వాలలుగాను వాయువులుగా వాడుకొని తాను సంకల్పించిన తన చిత్తాన్ని ప్రకటింపజేస్తాడు. ప్రకటించినప్పుడు ప్రజలు విని విశ్వసిస్తే రక్షింపబడతారు. ఆనాడు ఏలియా అంటాడు, బయలుదేవతను ఆరాధించే 400 మంది, ఆషారాదేవి ప్రవక్తను దేవతను ఆరాధించే 450 మంది, 850 మందిని కర్మేలు కొండ మీద తీసుకుపోయాడు. అక్కడికి అహాబు కూడా వచ్చాడు. మనం చూస్తే రాజుల్నే వారు ఏం చేశారు? ఎదిరించారు. ఈ దినాల్లో కూడా అలాంటి పౌరుషం గల ప్రవక్తలు మన మధ్యలో దేవుడు లేపునుగాక. కాబట్టి పౌరుషం గలవారై ఉండుడి, పావురు వలె నిష్కపటులై ఉండుడి, పాముల వలె వివేకులై ఉండమని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. కాబట్టి ఈ దినాల్లో ఆయన మనల్ని వాడుకుంటాడు, మనం కూడా వాడబడదాం, దేవుని రాజ్యాన్ని భూమి మీద కడదాం అన్నాడు. అహాబు ఎదుర్కొన్నా ఆ బయలు దేవతలు ఆరాధించే వారందరూ కూడా సిగ్గుపడ్డారు. ఎందుకంటే వారు ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు చేస్తున్న ప్రార్థన ఎవరు వినలేదు. కానీ ఏలియా ఒక్క నిమిషం కూడా కాదు, 1/2 నిమిషం ప్రార్థన చేసి ఉండొచ్చు. అక్కడ రాయబడిన మాటలను బట్టి వెంటనే ఆకాశం నుండి అగ్ని దిగి దహనబలి పశు మాంసాలని దహించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఏలియా తీసుకెళ్ళటానికి వచ్చిన వారు కూడా పంచదశాధిపతులు ఇద్దరు, అంటే 102 చనిపోతే 3వ వాడు ఆ ప్రాణం నీ దృష్టికి ప్రియముగా ఉండనిమ్మని చెప్పి అతనితో కూడా వెళ్ళి అదే మాట చెప్పాడు. కాబట్టి దేవుడు తన సేవకుల్ని అగ్ని జ్వాలగా వాడుకునే దినాలు ఇవి. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.